అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి? పద్మపురాణం ప్రకారం మహావిష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుని సంహరించింది. ఆ రోజునే మనం వైకుంఠ ఏకాదశిగా పిలుస్తాం. ఈ మురా అనే రాక్షసుడి దుర్మార్గాలు తట్టుకోలేక దేవతలందరూ విష్ణు దగ్గరికి శరణు కోరడానికి వెళ్లారు. ఆ మహావిష్ణు వాడిని చంపడానికి ఒక ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించారు. ఆ రాక్షసుడు బాదరికాశ్రమంలోని హైమావతి గుహల్లోకి ప్రవేశించాడు. అక్కడ విష్ణువు విశ్రాంతి తీసుకుంటుండగా ఈ రాక్షసుడు విష్ణువు సంహరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ మహావిష్ణు కోసం ఒక శక్తి ఉత్పన్నమైంది. ఆ శక్తే ఈ మురా అనే రాక్షసుడి సంహరణకు కారణమైంది. అప్పుడు మహావిష్ణు ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెడతాడు. నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్తారు. అప్పుడు ఆ శక్తి ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న ప్రతి వారికి వాళ్ళ పాపాలన్నీ తొలగిపోవాలి అని కోరుకుంటుంది. అంతేకాదు ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళందరికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మహావిష్ణువు వరాన్ని ఇస్తారు. ఈ ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది.